మీరు షుగర్‌కి టాబ్లెట్స్ వాడుతున్నారు గదా! అయితే మీకు డాక్టర్ టెంపరరీగా ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఎప్పుడు రాస్తారో కొన్ని కండిషన్స్ చెప్తాను. ఎప్పుడైతే మీరు హాస్పిటల్‌లో అడ్మిట్ అయితారో, ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, అప్పుడు మీకు డాక్టర్ ఏం జేస్తారు? ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అనేది రాస్తారు టెంపరరీగా. అదే కాకుండా సర్జరీ టైంలో, సర్జరీ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ దాని తర్వాత కూడా తొందరగా హీల్ అవ్వడానికి ఈ ఇంజెక్షన్స్ అనేది రాస్తారు. కొందరికేంటంటే ఇప్పుడు సర్జరీ ముందు షుగర్ కంట్రోల్‌లో లేకపోయినా గూడా అప్పుడు టాబ్లెట్స్ స్టాప్ చేసి ఇన్సులిన్ అనేది రాస్తారు. సో, అలా టెంపరరీగా రాస్తారనమాట. అదే కాకుండా ప్రెగ్నెన్సీలో అండ్ ఫీడింగ్ మదర్స్‌లో కూడా ఇన్సులిన్ అనేదే వాడతారు. అండ్ కొందరికి కొన్ని కిడ్నీ ప్రాబ్లమ్ గానీ, లివర్ ప్రాబ్లమ్ గానీ, లేకపోతే వేరే ఆర్గాన్ రిలేటెడ్ ఐ ప్రాబ్లమ్ గానీ ఇలా వచ్చినప్పుడు గూడా ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అనేది వాడతారు. ఫైనల్‌గా ఎవరికైతే వెయిట్ లాస్ అవుతారు గదా! చాలా షుగర్ వల్ల బాగా వెయిట్ లాస్ అయిపోతారు గదా! వాళ్ళలో గూడా ఇన్సులిన్ వాడతారు. ఎందుకంటే ఇన్సులిన్ వల్ల వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. అండ్ అదే కాకుండా స్టార్టింగ్ స్టేజెస్‌లో షుగర్ అనేది ఎక్కువగా ఉంటుంది గదా! ఆ టైంలో గూడా టెంపరరీగా ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అనేది వాడతారు. షుగర్ కంట్రోల్ వచ్చిన తర్వాత కొందరికి టాబ్లెట్స్ వల్ల కంట్రోల్ ఉన్నప్పుడు టాబ్లెట్స్ అనేది కంటిన్యూ జేస్తారు. అండ్ కొన్ని కాంప్లికేషన్స్‌లో డయాబెటిక్ కీటోసిడోసిస్ అని ఉంటుంది. అండ్ కొందరికి హై షుగర్స్ 500, 600 ఉన్నప్పుడు గూడా షార్ట్ టర్మ్‌గా ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అనేది వాడతారు. సో, ఇలా కొన్ని కండిషన్స్‌లో ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అనేది వాడతారు. మరి మీకు ఏ కండిషన్‌లో ఇన్సులిన్ ఇంజెక్షన్స్ రాసారో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్ యూ.